ఇవ్వు మజిల్ ఇవ్వు. భయ సార్కోపీనియా, నీ డ్యూటీ నువ్వు చేయి. ఇదిగో నీకు కావాల్సినంత మజిల్ తీసుకో. నా దగ్గర సరిపడిన దానికన్నా ఎక్కువ మజిలే ఉంది. చూసారా సార్, మా సార్ ఏమో వెయిట్స్ లిఫ్ట్ చేయరు, మజిల్ని ట్రైన్ చేయరు. ఈ ఏజింగ్ వల్ల ఇంకా మజిల్ లాస్ అయిపోయింది. ఇది నా పరిస్థితి సార్. ఈ ఏజింగ్ కానీ, సార్కోపీనియా కానీ, ఇన్ఫ్లేషన్ లాంటివండి. ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. అదో 25 సంవత్సరాల తర్వాత అప్రాక్సిమేట్గా దాని వాల్యూ ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్లో మన బాడీని మనం లిఫ్ట్ చేసుకోగలం అనమాట. సింపుల్, మన పని మనం చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ఉంటే చాలు. కాబట్టి ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి మనం ఎలా అయితే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటామో, ఈ సార్కోపీనియా కానీ, ఏజింగ్ని కానీ మేనేజ్ చేసుకోవడానికి మనం కొంచెం మజిల్ని బిల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సార్ బాగా అర్థమైంది. మీ మాట వినైనా సరే 30-40 ఇయర్స్ ప్లస్ ఉన్న సార్లు వెయిట్స్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద స్ట్రాంగ్